హే గైస్, వెల్కమ్ టు సే సంథింగ్. కుటుంబంలో చదువుకునే పిల్లలందరికీ తల్లికి వందనం పథకాన్ని వర్తింపచేస్తామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పథకం లబ్ధి అందిస్తామన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీకి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. పథకం అమలుకు విధి విధానాలను ఖరారు చేయడానికి కొంత సమయం పడుతుంది. గత ప్రభుత్వం అర్హుల సంఖ్యను తగ్గించేందుకు కొత్త నిబంధనలను తీసుకువచ్చింది. అది కూడా 15,000 కాకుండా 13,000 ఇచ్చింది. ఇలాంటి లోపాలు లేకుండా పథకాన్ని అమలు చేయడానికి మంత్రులు, నిపుణులతో చర్చిస్తాం అని పేర్కొన్నారు నారా లోకేష్. కుటుంబ విద్యుత్ వినియోగం 300 యూనిట్లు దాటిందని, ఆధార్ కార్డు చిరునామాలో మార్పు ఉందని, ఇలా రకరకాల కారణాలతో లబ్ధిదారుల సంఖ్యను తగ్గించిందని పీడీఎఫ్ ఎమ్మెల్సీ లక్ష్మణరావు చెప్పారు. ఈ పథకంతో ప్రభుత్వ పాఠశాలల ఉనికి ప్రమాదంలో పడకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్సీ వెంకటేశ్వరరావు సూచించారు. రాష్ట్రంలోని 11,000 పాఠశాలల్లో 10 మంది కంటే తక్కువ సంఖ్యలో విద్యార్థులున్నారు. 2019తో పోలిస్తే 2024 నాటికి ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల సంఖ్య సుమారు 72,000 తగ్గింది. వీటికి కారణాలేంటి? విద్యార్థుల సంఖ్యను ఎలా పెంచాలి? నాణ్యమైన విద్య ఎలా అందించాలని యోచిస్తున్నాం. పొరుగు రాష్ట్రాల్లో అమలు చేస్తున్న అత్యున్నత విధానాలను పరిశీలిస్తున్నాం. ఉత్తరప్రదేశ్, ఢిల్లీలో అధ్యయనానికి అధికారుల బృందాన్ని పంపాం. త్వరలో నేను కూడా వెళ్లి పరిశీలించిన తర్వాత మన రాష్ట్రానికి సరిపడా నమూనా ఎలా ఉండాలనేది రూపొందిస్తాం. దీనిపై అందరి అభిప్రాయాలను తీసుకున్న తర్వాత వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్త విద్యా విధానాన్ని రాష్ట్రంలో అమలు చేస్తామని నారా లోకేష్ తెలిపారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన టోఫెల్-5 సమీక్షించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. టోఫెల్లో ఉచ్చారణ అంతా అమెరికన్ యాక్సెంట్లో ఉంటుంది. అది 3 నుంచి 10వ తరగతి చదివే విద్యార్థులకు అర్థం కావట్లేదు. ఉపాధ్యాయులకు శిక్షణ లేకపోవడం వల్ల పిల్లలకు నేర్పించలేకపోతున్నారు. ప్రపంచంతో పోటీ పడాలంటే ఆంగ్ల మాధ్యమం నేర్చుకోవాలి. మాతృభాష మాట్లాడడంలో విద్యార్థులు ఇబ్బంది పడకూడదు. నేను కూడా మాతృభాషలో మాట్లాడేందుకు తడబడుతుంటా. నేను ఇంజనీరింగ్కి వెళ్లే ముందు టోఫెల్ శిక్షణ తీసుకున్నా. ఉత్తరప్రదేశ్లో విద్యార్థులకు కమ్యూనికేషన్ ఇంగ్లీష్ బోధించే విధానం పకడ్బందీగా అమలు చేస్తున్నారు. దాన్ని పరిశీలిస్తున్నాం అని లోకేష్ తెలిపారు. ప్రస్తుతం మన రాష్ట్రంలో మరియు దేశంలో ఉన్న విద్యా వ్యవస్థ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం సే సంథింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.